యాంటీ డ్రగ్స్, స్పీడ్ బైకింగ్, గ్యాంబ్లింగ్ వీటన్నిటి మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాం. సో దాన్ని మా ప్రాపర్ వచ్చేసి ఒంగోలు కాబట్టి సో ఇక్కడి నుంచి ఒంగోలు నుంచి మేము స్టార్ట్ చేసాం. ఇది ఒంగోలులో ఆల్రెడీ నిన్న ఒక కాలేజ్లో అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం. సో ఈరోజు క్విజ్ కాలేజ్కి వచ్చాం. నిన్న రైజ్ కాలేజ్, ఈరోజు క్విజ్ కాలేజ్కి వచ్చాం. సో ఇలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎందుకు స్టార్ట్ చేసాము అంటే ముఖ్యంగా ఈ డ్రగ్స్, స్పీడ్ బైకింగ్ అండ్ అలాగే గ్యాంబ్లింగ్ ఇవన్నీ కూడా వీటికి ఎఫెక్ట్ అయ్యేది ఫస్ట్ స్టూడెంట్స్. వాళ్ళు ఎవరైనా కూడా స్టూడెంట్స్ని ముందు టార్గెట్ చేస్తారు ఈ పెడ్లర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. సో అందుకు వాళ్ళలో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, ఒక అవేర్నెస్ తీసుకురావడానికి మేము ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. సో దానికి సహకరించిన కాలేజ్ యాజమాన్యానికి అలాగే మీడియా ప్రతినిధులకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. డ్రింక్స్కి అలవాటు అయిపోయి దాంతో డ్రగ్స్ అలవాటు అవ్వటం, ఒకరికొకరు పరిచయాలు పెరగటం, దాంతో ఈ బైక్స్ కూడా ఇష్టాలు వచ్చినట్టు బైక్స్ డ్రైవ్ చేయటం, దానికి సైలెన్సర్ తీసేయటం, సైలెన్సర్ సౌండ్ చేయటం, పబ్లిక్ ఇబ్బంది పెట్టడం ఇలాంటివన్నీ కూడా బయట జరుగుతూ ఉన్నాయి. దానికోసమే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మన ఎస్పీ గారితో అంతా కూడా కూర్చున్న తర్వాత ఎస్పీ గారు కూడా దీని మీద సీరియస్గా ఒంగోలులో డ్రగ్స్ అనేది ఎక్కడ దొరకకుండా ఎక్కడ కూడా ఎవరైతే దాన్ని చేస్తున్నారో వాళ్ళ మీద కూడా క్రిమినల్ యాక్ట్ తీసుకుంటున్నాం. వాళ్ళ మీద చాలామంది కూడా అరెస్ట్ చేసిన జరిగింది. దాంతోపాటు ఎవరైతే స్టూడెంట్స్ కానీ ఎవరైనా కూడా మోటార్ సైకిల్ సైలెన్సర్లు తీసేసి వాళ్ళ ఇష్టంగా ట్రిపుల్స్ డ్రైవ్ చేయటం, అదేవిధంగా పబ్లిక్ ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా ఈరోజు కేసులు బుక్ చేసి బండ్లు కూడా సీజ్ చేసే పరిస్థితి ఈరోజు మనం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైనా కూడా మీ స్టూడెంట్స్ కూడా మేము ఒకటే చెప్పేది, మేము చదువుకునేటప్పుడు కూడా మాకు బైక్ ఉండేది. మేము కూడా చాలా తిరిగే వాళ్ళం, అల్లరి చేసేవాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం. కానీ దానికి లిమిట్స్ ఉన్నాయి. ఎందుకంటే యువర్ స్టేబుల్ మైండ్, గుడ్ డెసిషన్ మేకింగ్ will make you successful in life. Because of this drugs, whatever influence of drugs, people thought process is affecting and the aggressive acts are happening. ఇవి జరగకుండా చూసుకోవాలి అంటే అందరూ కూడా దానికి అడిక్ట్ కాకుండా మంచి ప్రవర్తనతో ఉండాలి. దానికి ఇలాంటి అవేర్నెస్ అవసరం. అందుకోసం ఈరోజు అవేర్నెస్ జరుగుతుంది. ఈ అవేర్నెస్ అరేంజ్ చేసిన ఆర్గనైజేషన్ వాళ్ళకి నా థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ ఇవాళ విచ్చేసిన నవచర జనార్దన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయనకి ఈ ఆర్గనైజేషన్కి చాలా పెద్ద సంబంధం ఉంది. సో ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు కూడా ఉన్నప్పుడు కూడా ఈ ఆర్గనైజేషన్కి ఏం అవసరమో చెప్పకుండానే చేశారు, చెప్పకుండానే చేస్తారు, అంత సన్నిహితులు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగా ఉన్నప్పటికీ కూడా తర్వాత మీ ప్రాణానికే ప్రమాదం అనే విషయాన్ని మీరు ఎందుకు గుర్తించలేకపోతున్నాను. ముఖ్యంగా ఆడపిల్లలు, మేము చదువుకునే రోజుల్లో అయితే మా తల్లిదండ్రులు చెప్పారు, మనం కనుక రోడ్డు మీదకి ఏదో బజార్ కన్నా వెళ్తే తల దించుకొని ఆడమనేవాడు. మళ్ళీ నువ్వు ఆ ప్లేస్ వచ్చేంత వరకు తల ఎత్తకూడదని మా పెద్దలతో నేర్పించిన విషయాలు గురువులైనా సరే. కానీ ఇప్పుడు మనము ఆల్ ఆర్ ఈక్వల్, ఆడ మగ తేడా లేదు, అందరము సమానమే అనే సమాజంలో మనం నడుస్తున్నాం. మరి సమానం అంటే దీన్ని ఎండి గారు బాండు గారు ఒంగోలు నుంచి కాబట్టి ఒంగోలు నుంచి స్టార్ట్ చేస్తాం. గవర్నమెంట్ న్యూ గవర్నమెంట్ తీసుకున్న 100 days యాక్షన్ ప్లాన్ ఇది కూడా ఒక భాగం. అండ్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ది హోల్ రిపోర్ట్ టు ది టీమ్ ఆల్సో. And I thank Kalyan Chakravarti garu as well as Principal Hanumantrao garu, HOD Srinivas garu for providing this